తర్వాత మీరు రామారావు గారి మీద ఎన్నో ఆర్టికల్స్ రాశారు. హ్మ్. సినిమా రంగం పైన బుక్స్ రాశారు. రామారావు గారి మీద 2 పుస్తకాలు రాశానండి. హ్మ్. 'యుగపురుషుడు', 'యుగానికొక్కడు' ఈ ఓకే. 2 పుస్తకాలు. అంటే ఆయన చనిపోయిన తర్వాత రాసిన పుస్తకం. అంటే హ్మ్. నాకు తెలిసి అప్పట్లో 2010లో రాశానండి ఇది. హ్మ్. 2010లో పుస్తకం మొదటి పుస్తకం వచ్చింది. 2011లో ఇంకో పుస్తకం వచ్చింది. అంత సమగ్రంగా ఆ రోజుల్లో అంత సమగ్రంగా ఇచ్చిన పుస్తకం నాదే. యుగానికొక్కడు అనే రాయడంలోని అంతరార్థం ఏంటి? అంటే రామారావు గారు కారణజన్ముడండి. అలాంటి వ్యక్తి యుగానికి ఒక్కడే పుడతాడు. అవును. అందుకని నేను మా ఫ్రెండ్ టైటిల్ సజెస్ట్ చేశాను. నేను మంచి టైటిల్ కోసం వెతుకుతుంటే హ్మ్. యుగానికి ఒక్కడే పెట్టండి. రామారావు గారికి కరెక్ట్‌గా సరిపోయే పదం అది. ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడు. పుట్టడం. ఆ! కారణజన్ముడు ఆయన నాకు చాలా మంచి పేరు తెచ్చిన పుస్తకం. ఆ! బాలకృష్ణ గారు రిలీజ్ చేశారు ఆ పుస్తకం. ఓహో! ఆ! అది. హ్మ్. కృష్ణవేణి గారు రామారావు గారికి ఫస్ట్ అవకాశం ఇచ్చారు. కృష్ణవేణి గారు హ్మ్. దానికి గెస్ట్‌గా వచ్చారు. హుహు. నారాయణ రెడ్డి గారు, కృష్ణరాజు గారు, హ్మ్. రామానాయుడు గారు వీళ్ళందరి సమక్షంలో మనం ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాం. హ్మ్. యుగానికొక్కడు పుస్తకము హ్మ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్‌తో ఉంది. చాలా ఆ! రామారావు గారికి అంటే సినిమా జీవితం అండి. అదే. నేను దాంట్లో పాలిటిక్స్‌ని టచ్ చేయలేదు. అదే. అదే. సినిమా జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి హ్మ్. ఎండ్ అయ్యే వరకు మరి రాజకీయాల్లోకి రావడం అది క్లుప్తంగా చెప్పేసి చనిపోవడం ఇచ్చింది. మొత్తం ప్రతి అంశాన్ని దానిలో రామారావు గారి పౌరాణిక పాత్రలు, జానపద కృష్ణుడు ఎన్నిసార్లు వేశాడు, హ్మ్. ఎడమ చేత్తో ఎందుకు దీవించేవాళ్ళు, ఓహో! ఇవన్నీ మొత్తం చాలా డీటెయిల్డ్‌గా ఆ రోజుల్లో అంటే చాలా కొన్ని నాకు అరుదైన మంచి విషయాలు కూడా అందులో చెప్పారు. అరుదైన విషయాలండి. ఇప్పుడు అంత చాలా మంది తెలియని విషయాలు. ఇప్పుడు తెలీదు. అంటే ఈ తరానికి చాలా ఆ అవును. పుస్తకం డెఫినిట్‌గా హ్మ్. రామారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం. నాకు మంచి పేరు తెచ్చిన పుస్తకం. ఆ రోజు హ్మ్. పెద్దలందరూ హ్మ్. నా బాలకృష్ణ గారైతే ఎంతో అద్భుతంగా మాట్లాడారు. మా హ్మ్. నాన్నగారి గురించి ఇంత మంచి పుస్తకం ఇచ్చారు. హ్మ్. మాకే తెలియదు. ఎందుకంటే హ్మ్. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఇక్కడ చేసేవాడు. ఇక్కడ స్కూల్‌లో చదివాడు బాలకృష్ణ. అవును. ఆయన అక్కడ షూటింగ్‌లో ఉన్నాడు. ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉండేవారు. కాబట్టి ఆయనతో అనుబంధం తక్కువ. తక్కువ. ఆ! ఆ విషయాలు కూడా కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా ఆ పుస్తకంలో నేను చెప్పేటప్పటికి హ్మ్. చాలా హ్మ్. నారాయణ రెడ్డి గారు కూడా హ్మ్. చాలా మాట్లాడారు. అంటే అది మొట్టమొదట మీరు రామారావు గారి గురించి రామారావు రాసిన గారు పుస్తకం. తర్వాత కూడా తర్వాతేమో యుగపురుషుడండి. అది. ఆ! యుగపురుషుడు అంటే దీనిలో హ్మ్. ఒక పుస్తకంలో అన్ని విషయాలు చెప్పాలనుకున్నా గానీ సరిపోదు చెప్పలేరు. పేజీలు అని అవును. చెప్పి హ్మ్. రెండో పుస్తకం తీసుకొచ్చాను. అంటే ఒక 6 నెలలు, 1 ఇయర్ గ్యాప్. జనరల్‌గా చెప్పాలంటే ఒక సీక్వెల్ లాంటిది. సీక్వెల్ అది. యుగానికి ఒక్కడికి సీక్వెల్ ఇది ఆ! అన్నారు ఆ రోజుల్లో కూడా అందరూ. హ్మ్. యుగపురుషుడని. అది కూడా చాలా మంచి పేరు. అంటే దానిలో ఎక్కువేంటంటే రేర్ ఫోటోస్ గ్యాదర్ చేసి ఓహో! వేశారు. హ్మ్. ఈ చిన్న పుస్తకమే యుగానికి ఒక్కటి చాలా పెద్ద పుస్తకం. హ్మ్. ఇది చిన్న పుస్తకం. హ్మ్. చాలా ఇదొచ్చింది. తర్వాత నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే, హ్మ్. ఎన్టీఆర్ గారి గురించిన బయోపిక్ ఉంది గదా! ఆ! దానిలో హ్మ్. నా పేరుతో ఉన్న క్యారెక్టర్ నేను చేయటం నా అదృష్టం. ఓహో! హ్మ్. మీరే జేశారు. నేనే చేశాను. ఒక అద్భుతమైన ఆ! అవకాశం. అంటే ఆయన రామారావు గారు హ్మ్. వినాయకరావు ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడుతూ రాజకీయ హ్మ్. రంగ ప్రవేశం చెప్పి ఆ క్యారెక్టర్ నేనే నా క్యారెక్టర్ నేను చేయడం అనేది హ్మ్. ఎవరికీ జనరల్‌గా రాదు. రాదు. అలాంటి అంత అవకాశం రాదు. అదృష్టం హ్మ్. రాదు. అది నాకు దక్కిన అదృష్టంగా నేను భావిస్తాను. హ్మ్. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా అండి. ఎందుకంటే హ్మ్. బాలకృష్ణ గారు పిలిచి మరీ ఇచ్చారు. ఓహో! ఈ అవకాశం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉండాలి. హ్మ్. అది నేను చేస్తే బావుంటది. హ్మ్. మీరంటే రామారావు గారితో అనుబంధం, నాన్నగారితో అనుబంధం నాతో ఉంది. ఎందుకంటే ఆయన బాలకృష్ణ గారు పిలిచి మరీ ఆ వేషం ఇచ్చారండి. హ్మ్. అది కూడా నాకు చాలా మర్చిపోలేని సంఘటన. మర్చిపోని ఎందుకంటే అటు రామారావు గారు పెద్దాయనతో, ఇటు బాలకృష్ణ గారితో హ్మ్. కలిసి నటించాం. ఆయన పెద్దాయనతో నటించకపోయినా ఈయనతో కలిసి నటించాను. నటించిన అదొక అనుభూతి. అనుభూతి. ఆ! మరి ఈ పుస్తకాలు రాసిన తర్వాత మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా రామారావు? చాలా ఇంకోటేంటంటే హ్మ్. తెలుగుదేశం పార్టీ అప్పట్లో హ్మ్. ఒక పోటీ పెట్టిందండి. అంటే హ్మ్. రామారావు గారి ఇంటర్వ్యూలు హ్మ్. చేసిన వాళ్ళది ఒక ఆ! ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అని నేను ఈ పుస్తకం రాస్తున్న టైంలోనే. ఓకే. యుగానికి ఒక్కటి రాస్తున్న టైంలోనే హ్మ్. వచ్చి దానికి నేను చేసిన ఇంటర్వ్యూకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హ్మ్. ₹25,000 ఇచ్చారు. ఓహో! చంద్రబాబు గారి నాయుడు చేతుల మీదుగా నేను అందుకున్నానండి హుహు. ఆ అవార్డు. ఓహో! అది ఎందుకంటే ఆ పెద్దాయన ఆశీస్సులు అనుకున్నా. ఎందుకంటే అంతే. అంతే. రామారావు గారి పుస్తకం రాస్తున్న టైంలోనే హ్మ్. ఎందుకంటే ఎప్పుడో చేసిన ఇంటర్వ్యూ అండి. ఆ! 86, 87లో చేసిన ఇంటర్వ్యూకి హ్మ్. 2010లో అవార్డ్ ఇవ్వడం రావడం అనేది అనేది ఆహ్, ఆశ్చర్యం. ఇదండి అదృష్టం గూడా. అదృష్టం. అది చాలా ఆయన నేను ఆశీస్సులు అనుకోవాలి. ఆయన ఆశీస్సులు అనుకున్నాను. అంతే ఎందుకంటే అండి. ఆ! ఆయన పుస్తకం రాస్తున్న టైంలో నాకు రావడం అనేది రావడం అనేది. నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. తర్వాత చాలా అవార్డులు వచ్చినాయండి. హ్మ్.
ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు అవార్డు తర్వాత ఈ మధ్య కాలంలో కూడా భగీరథ గారు రాసినటువంటి తారక రామంలో మీ ఆర్టికల్ ఉంది. దాని పుస్తకంలో మరి అన్నగారు అన్నగారు టీడీ అవును జనార్దన్ అన్నగారు అది విజయవాడలో అవార్డు కూడా జనార్దన్ ఇచ్చారు. గారు సినీ వజ్రోత్సవం చేసినప్పుడు ఉమ్. విజయవాడలో అవార్డు కూడా అందుకున్నారు. అవునండి ఆ అది కూడా విధంగా, అది కూడా చాలా ఆనందకరం. ఎందుకంటే తారక రామారావు గారి గురించి చేసిన ఇంటర్వ్యూలన్నీ ఒక పుస్తకం రావాలని అనుకోవటం నిజంగా జనార్దన్ గారు మంచి ప్రయత్నం చేస్తున్నారండి. ఎందుకంటే అన్నగారికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఒక చోట గ్యాదర్ చేసి పుస్తకాల రూపంలో వీడియోల రూపంలో అన్ని తీసుకురావాలని ఆయన అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు. లాభాల నష్టాల గురించి ఆలోచించుకోవాలి, ఆయన మీద అభిమానంతో గౌరవంతో చేస్తున్నారు. డెఫినెట్గా మనందరం కూడా సహకరించాలని నేను కూడా దానిలో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఇప్పటికే చారిత్రక అంటే రామారావు మంచి పుస్తకాలు ఎన్ని పుస్తకాలు రాశారు, ఇంకా పుస్తకాలు తీసుకురావాలని కూడా ఆయన అసెంబ్లీ ఉద్దేశం. ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు, ఉమ్. ఇప్పుడు తారక రామం తెచ్చారు. అవును. ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా దాని గురించి పరిశోధనలు చేసి ఇంకా గొప్ప నేను కూడా ఒక పుస్తకం చేయాలని అడిగితే జనార్దన్ గారు చెయ్యండి, తప్పకుండా చేయండి అన్నారు. ఎందుకంటే పెద్ద ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకెంతో కొంత మిగిలిపోతుంది. మిగిలిపోతుంది ఎంత రాసినా. ఎందుకంటే ఈ తరానికి అలాంటి మహానీయుడి గురించి, మహానటుడి గురించి, మహాపురుషుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం ఈ తరానికి అందించాలి, రాబోయే తరాలకు అందించాలి అనే ఉద్దేశంతో మంచి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్న ఎన్టీఆర్ ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ మరి టీడీ జనార్దన్ అన్నగారు ఊహించని విధంగా ఇది రెస్పాన్స్ వస్తుందని చెప్పి చాలా ఆనందిస్తుంది. అవునండి. అందుకోసం ఇప్పుడు కవులు, రచయితలు, అదేవిధంగా ఇలాంటి పరిశోధకులు ఇలా అందరితో ఇంటర్వ్యూ చేసి ఇవన్నీ ముందు తరానికి అంటే ముందు తరం జనరేషన్కి రామారావు యొక్క వివిధ కోణాలు, ఆయన జీవితం, ఎన్టీఆర్ కీర్తిని శాశ్వతంగా ఉంచాలని ఈ విధంగా మంచి ప్రయత్నం నిజంగా. ఎందుకంటే ఇంతమంది ఎవరికి రాలని ఆలోచన ఆయనకు వచ్చింది. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, ఎవరికి రాని ఆలోచన జనార్దన్ గారికి వచ్చింది. నిజంగా అది గొప్ప. రామారావు గారు వాళ్ళు ఎంతో మంది రాజకీయంలోకి వచ్చారు, ఎంతో ఎదిగారు, ఎంతో ఎదిగారు. ఎవరికి రాని ఆలోచన జనార్దన్ గారికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే రామారావు గారి యొక్క ఆశీస్సులు అని చెప్పచ్చు. నిజంగా అవును. ఎందుకంటే మహానుభావులు, వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలి మనలాంటి వాళ్ళు. అవును. మనకు అటువంటి అవకాశం కల్పించారు టీడీ జనార్దన్ అన్నగారు.